బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము జెహోవా మేగన్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు దేవుని యొక్క ఉన్నతమైన నామాలు బిరుదులు గత కొద్ది కాలముగా మనం అనుదినం ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుని నామము ఉన్నతమైనటువంటి నామము, అన్ని నామముల కన్నా పైనామము. ఆయన నామమును గురించి ఉదయకాల సమయంలో ధ్యానం చేసే భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే, జెహోవా మేగన్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఆయన మన కేడెము అనేటువంటి మాట. దేవుడే మన కేడెము అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటని అనేక మంది భక్తులు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంటే, మన దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము అనేటువంటి మాట. మన దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలమైనది, ఆయన శరణుజొచ్చు వారందరికీ కూడా ఆయన కేడెముగా ఉన్నారు అనేటువంటి మాట. అసలు కేడెము అంటే ఏంటి? ఈ కేడెము అనేటువంటి పదాన్ని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి దేవుడే తనకి పోల్చుకుంటున్నటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయము 1వ వచనంలో దేవుడే అబ్రహాముకి ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడుతూ అందులో ఏమంటున్నారంటే, నేనే నీ కేడెము అంటున్నాడు ఆయన. మన దేవుడే ఈ పదాన్ని చెప్పారు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను నీ సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, దేవుడు తర్వాత అబ్రహాముతో మాట్లాడారు. అబ్రహాము దగ్గరికి వచ్చి ఒకానొక దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికం అవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఎన్నో బహుమానాలు ప్రకటిస్తున్నావు, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమీ లాభం, నాకు అసలైనటువంటిది లేదు. అదేంటంటే నాకు వారసుడు లేడు కదా. ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా నాకు వారసులు లేరు. కాబట్టి నాకు ఎవరైతే దాసులు ఉన్నారో ఆ పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు యొక్క సంతానమే నాకు సంతానం అవుతారేమో, లేకపోతే నాకు వారసులు అవుతారేమో, నా పని వాళ్ళే వారసులు అవుతారేమో తప్ప నాకు సంతానం లేదు కదా అని దేవుని దగ్గర అబ్రహాము బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బహుమానం అత్యధికం అవుతుంది అయ్యా, ఒకసారి బయటికి రా, ఒకసారి ఆకాశ నక్షత్రాలను చూడు, ఎంత విస్తారంగా ఉన్నాయో అంత విస్తారమైనటువంటి సంతానాన్ని నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ఆ దేవుని యొక్క మాటను నమ్మెను అని రాయబడి ఉందండి. అది అబ్రహాముకి నీతిగా ఎంచబడిందంట. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, దేవుడు బహుమానాలు ఇచ్చే సందర్భంలో, దేవుడు వాగ్దానాలు చేసేటువంటి సందర్భంలో దేవుడే వచ్చి నేనే నీకు కేడెము అంటున్నాడు ఆయన. నేనే నీకు మేఘన్ అనేటువంటి మాట. అంటే కేడెము అంటే అర్థం ఏంటి? డాలు వేరు, కేడెము వేరు. యుద్ధం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నటువంటి శత్రువు యొక్క పోరాటాన్ని తట్టుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి బాణాలు తట్టుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కత్తి యొక్క వేటు తట్టుకోవడానికి డాలును ఉపయోగిస్తూ ఉంటారు. జస్ట్ అది షీల్డ్ అంటారు దాన్ని. అయితే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నటువంటి మేఘన్ అనేటువంటి మాట, ఈ యొక్క డాలు అనేటువంటి మాట, షీల్డ్ అనేటువంటి మాట అటువంటిది కాదు. ఇది ఎటువంటిదంటే ఇక్కడ తల దగ్గర నుంచి అరికాలు వరకు కూడా ఒకే రకమైనటువంటి షీల్డ్ ఉంటుందన్నమాట. పైనుంచి కింద వరకు కూడా ఒక ప్రొటెక్షన్, ఇంచుమించు బాడీ అంతటికి కలిపి ఒక షీల్డ్లా ఉంటుంది. అది వాళ్ళు వేసుకోరు, ధరించుకోరు, కానీ ఇలా చేతిలో పట్టుకుంటారు. చూడండి, మీకు ఆ పిక్ చూపిస్తున్నారు. ఇలా చేతిలో పట్టుకుంటారు అన్నమాట. చేతిలో పట్టుకున్నప్పుడు శత్రువు ఎటొస్తుంటే అటు ఇటువైపు తిప్పుతూ ఉంటారు, ఇటువైపు వస్తే ఇటువైపు తిప్పుతూ ఉంటే ఈ నడినెత్తు నుంచి అరికాలు వరకు కూడా అది కంప్లీట్ ప్రొటెక్షన్. అది ఒక ప్రత్యేకమైనటువంటి మెటీరియల్తో తయారు చేస్తారు. లోపల నుంచి 3 లేయర్స్గా దాన్ని తయారు చేస్తారట. పైనకి వచ్చేటప్పటికల్లా చాలా స్ట్రాంగ్ మేడ్ అన్నమాట. అది చాలా స్ట్రాంగ్ మెటల్తో తయారు చేయబడినటువంటి ఒక షీల్డ్.
దేవుడు దానితో పోల్చుకుంటున్నారు. ఎందుకని దానితో కేడెముతో దేవుడు పోల్చుకుంటున్నారు? అబ్రహామా, నేను నీకు కేడెము అంటున్నారు. ఇందాక సమూయేలు గ్రంథంలో మీకు చదివి వినిపించాను. ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెమై ఉన్నారు అనే మాట. చాలా సందర్భాల్లో ఈ మాట ఉపయోగించారండి. 119వ కీర్తన 114వ వచనంలో నా మరుగుచోటు నా కేడెము నీవే అంటారు. ఈ మాట మాట్లాడింది దావీదు. మనందరికీ తెలుసు దావీదు ఎక్కడైతే దాక్కుంటాడో ఆ స్థలమంతా కూడా దేవుడు కంప్లీట్ ప్రొటెక్షన్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రొటెక్షన్. దావీదు ఎక్కడుంటాడో అక్కడ శత్రువుకి కనిపించకుండా ప్రొటెక్షన్. ఆయన అలా కేడెములాగా కప్పి ఉన్నాడు. ఏ గుహలో ఉన్నా కూడా ఆ గుహలో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించకుండా ఆయన ఎప్పుడూ కేడెములాగా దావీదుకి ఆవరించి ఉండేవారన్న సత్యము దావీదుకు తెలుసు. కాబట్టి అయ్యా మరుగుచోటు నీవే. మరుగుచోటు అంటే దాగుచోటు, దాచబడిన స్థలము అనేటువంటి అర్థం. నా మరుగుచోటు నీవే, నా కేడెము నీవే అనేటువంటి పదాలని దావీదు ఉచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 28వ కీర్తన 7వ వచనంలో కూడా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అనేటువంటి మాట. ఆయనే నా కేడెము, ఆయనే నా ఆశ్రయము అనేటువంటి మాటలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవే కేడెముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు అనేటువంటి మాట. హల్లెలూయా. ఎన్ని చోట్ల కేడెముందో చూసారా మీరు? ఇంకా చాలా చోట్ల రాయబడి ఉంది కేడెము. ఆయన మనకు ఎలా కేడెముగా ఉన్నారు. శత్రువు యొక్క బాణములను ఆర్పుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకి సర్వాంగ కవచాన్ని ధరింపచేశారు దేవుడు. ఆ సర్వాంగ కవచంలో భాగముగా తలకి శిరస్త్రాణం ఉండొచ్చు, సిద్ధ మనస్సు అనే జోడు ఉండొచ్చు, నడుముకు దట్టి ఉండొచ్చు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండొచ్చు. వీటన్నిటి తరువాత కూడా దేవుడు మనకి కేడెముగా ఉన్నారంట. శత్రువు ఆపై ఎంత మన మీద అటాక్స్ చేసినా, శత్రువు వచ్చి ఏ వైపు నుంచి అటాక్ చేసినా కంప్లీట్గా మనం ఆ కేడాన్ని ఎటువైపు కావాలంటే అటువైపు త్రిప్పి మనము యుద్ధంలో మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా కూడా మనం ఆయన శరణు జొచ్చినప్పుడు ఆ శరణు జొచ్చి వారందరికీ కూడా ఆయన కేడెముగా ఉన్నారంట. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. ఆయన మనకి కేడెముగా ఉన్నప్పుడు ఎన్నో పన్నాగాలు మన మీద శత్రువు పన్నుతాడు. దేవుని బిడ్డలు అనబడిన వారి దగ్గర ప్రతి దినము కూడా వాడి యొక్క ఎత్తుగడలు చేస్తూనే ఉంటాడు. మనం యోబు గ్రంథంలో చూస్తాం ఈ విషయాలు. యోబు వెళ్ళి అంటున్నాడు, నీవన్నీ ఇచ్చావు కాబట్టి వాళ్ళు చల్లగా నిన్ను స్తుతిస్తున్నారు. ఒకసారి ఇచ్చినవి తీసివేసి చూడు, వాళ్ళు నిన్ను దూషించి వెళ్ళిపోతారు కానీ నిన్ను స్తుతించరు అన్నప్పుడు, సరే నువ్వు ఏమి చేస్తావో పరీక్షించుకో అన్నప్పుడు అనేక రకాల పరీక్షల గుండా ఈ యోబు వెళుతూ ఉన్నప్పుడు అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దని చెప్తారు దేవుడు. అదే యోబు గ్రంథంలో రాయబడి ఉంది, నరుని యొక్క కాలము భూమి మీద యుద్ధకాలము కాదా అని. మరి యుద్ధాలు చేస్తున్నారా మీరు? అనుదినము పోరాటమే. మనకి పోరాటాలు జరుగుతూ ఉంటాయి కానీ మనం యుద్ధము చేసినట్లు మనకు తెలీదు. ఎందుకంటే మన తరఫున వ్యాజ్యమాడువాడు, మన తరఫున యుద్ధము చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. మన తరఫున యుద్ధము చేయువాడు మన దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మీరు ధైర్యము తెచ్చుకోవాలని దేవుని యొక్క ఈ ఉన్నతమైన నామాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేని భయమైనా మనకు అక్కర్లేదు. రోగానికి కూడా నీవు భయపడొద్దు, నేను నీ కేడెము అంటున్నారు ఆయన. 115వ కీర్తన 9వ వచనంలో ఇజ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము అనేటువంటి మాట ఉంది. మన దేవుణ్ణి గనుక మనం నమ్ముకుంటే ఆయన వారికి సహాయం చేస్తాడు, వారికి కేడెముగా ఉంటాడు. మధ్యాహ్న కాలమందు పాడు చేయటువంటి ఏ రోగమైనా, చీకట్లో వచ్చేటువంటి ఏ తెగులైనా, ఏ బాణమైనా, ఎటువంటి కీడైనా, ఎటువంటి చెడైనా, లోకమంతా అటువంటి చెడుతో నిండి ఉన్నప్పటికీ ఆయన నీకు షీల్డ్గా ఉంటే, ఆయన నీకు కేడెముగా ఉంటే ఏది కూడా నీ దగ్గరికి రాదు అనేది ఈ దిన వాగ్దానం అండి. కాకపోతే నీవు ఆయన్ని నమ్మాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ సంతానాన్ని విస్తరింపచేస్తానయ్యా, నీ సరిహద్దులు విశాలపరుస్తానయ్యా, నీ తరువాత నీ పిల్లలు ఈ విధముగా విస్తరిస్తారయ్యా, తరువాత కనానులోకి మిమ్మల్ని అందరినీ నడిపిస్తాను, దానికి ముందుగా కొంతకాలం వీళ్ళు ఐగుప్తులో ఉండిపోతారు. ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన సందర్భం అదేనండి.
ప్రతిదినము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొని వెళుతున్నట్లయితే ఎలాంటి చెత్త రోగము మీకు నేను రానియను. మిమ్మల్ని నేను స్వస్థపరిచే యెహోవాని. మీరు నేను పొందిన దెబ్బల చేత మీకు బాగుపడతారు, స్వస్థత జరుగుతుంది. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఆకాశం అనే నా మంచి ధరణిధిని తెరుస్తాను. ఏ రోగము మీ దరికి రానియను. ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. గాలి వాన చేత ఒకవేళ మీరు కొట్టబడుచు ఉంటే నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఓదారుస్తాను. మరి మిమ్మల్ని హత్తుకుంటాను, ఎత్తుకుంటాను, మిమ్మల్ని దరికి చేరుస్తాననే వాగ్దానాలు విన్నారా? ఇవన్నీ కూడా మన దేవుడు మన కొరకు చేసినవే. కానీ ఒకటి, అబ్రహాం ఆ రోజు ఆ వాగ్దానాన్ని నమ్మాడంట. నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాము ఆ వాగ్దానాలన్నీ నమ్మితే అది అబ్రహాముకి నీతిగా ఎంచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నమ్మండి. దేవా, నా కేడెము నీవే నాయన. నిజముగా నీవే నా కేడమై ఉన్నావు. ఏ వైపు నుంచి ఏ దుష్టుడు నా మీదకి ఏ బాణము వేయలేడు, ఏ కత్తితోనూ దాడి చేయలేడు. ఏ రోగము నా కుటుంబము మీదకి రానే రాదు, నా మీదకి రాదు. ఎందుకంటే నీవు నాకు కేడమై ఉన్నావు అనే పదం ఈ రోజంతా మీరు ఉచ్చరించి ప్రార్థన చేయండి. నేను చెప్పిన రెఫరెన్సెస్ మరొకసారి చెప్తాను. ఒకవేళ మీకు ఇష్టమైతే అవి రాసుకొని చదువుకొని ప్రార్థన చేసుకోండి. కీర్తన 119, 114వ వచనము, కీర్తన 115, 11వ వచనము, కీర్తన 5, 12వ వచనము, మరి 2వ సమూయేలు 22, 31వ వచనము. ఇంకా మనం ముందుకు పోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో కూడా ఉంటుంది. ఆయన మనకు ఏ విధముగా విశ్వాసం అనే డాలును ఇచ్చారో అనేటువంటి మాట. ఇవన్నీ కూడా మీరు ఎత్తిపట్టి ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము నుంచి మీరు కింద వరకు చదువుకోండి. 16వ వచనం వరకు చదువుకోండి. లేదంటే 15వ అధ్యాయం అంతా ఈరోజు చదువుకోండి. చదువుకున్నప్పుడు అబ్రహాముతో ఎలాంటి ప్రామిసెస్ దేవుడు చేశారో, ఆ ప్రామిసెస్ అన్నిటిని ఎలా నెరవేర్చారో, దేవుడు నిజముగా మనకు ఎలా కీడమై ఉన్నారో మీకు తెలుస్తుంది. ఈ విధముగా గొప్ప కృప దేవుడు ఈరోజు మీకు ఇవ్వాలని, ఆ షీల్డ్ మనల్ని ప్రొటెక్ట్ చేయాలని, ఏ విధముగా యుద్ధంలో ఆ షీల్డ్ ఉన్న వాని దగ్గరికి ఏ విధమైనటువంటి శత్రు బాణము రాదో మన దగ్గరికి కూడా ఏ విధమైనటువంటి కీడు చెడు రాకుండా ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని కాపాడాలని, మీ ప్రార్థనల ద్వారా అనునిత్యము మీరు ప్రొటెక్ట్ చేయబడుతుండాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సత్యవంతుడా నీకు వందనాలు. మా కేడెమా నీకు వందనాలు. మా షీల్డ్ నీకు వందనాలు. జెహోవా మేఘన్ నీకు వందనాలు. ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఆత్మ కార్యాలు జరిగించండి. నీ కృపలో వినుచున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి. ఆత్మశక్తితో వినుచున్న వారిని నింపండి దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని నాయన నమ్మారో, అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు అతడు నమ్మినట్లు ఇప్పుడు నమ్మారో వారందరికీ మీరు కేడెమగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. మీరు నా తండ్రి షీల్డ్గా ఉండమని అడుగుచున్నాను. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో నీ మహిమైశ్వర్యంలో తీర్చమని, నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ సమస్యల నుంచి విడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.